Let us see this geometry question asked in previous RRB exams. Find area between two concentric circles if their circumferences are 352 cm and 308 cm respectively. సో మనకి టూ కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఇచ్చారు. కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే సేమ్ సెంటర్ ఉంటుంది, డిఫరెంట్ రేడియస్ ఉంటుంది. సో ఈ రెండింటి మధ్య ఉన్న ఏరియా అంతా అడుగుతున్నాను. సో ఈ పార్ట్లో మన ఏరియా కనుక్కోవాలి. ఇది కనుక్కోవాలంటే మనకి ఈ రేడియస్ తెలియాలి అండ్ ఈ రేడియస్ కూడా తెలియాలి. రెండు సర్కిల్స్ రేడియస్ తెలియాలి. అది తెలుసుకోవడం కోసం మనకి రెండు సర్కంఫరెన్స్లు ఇచ్చారు. సో సర్కంఫరెన్స్ ఇస్ 352 ఫర్ వన్ సర్కిల్. సో సర్కంఫరెన్స్ ఇస్ నథింగ్ బట్ 44/7r, దట్ ఈస్ 352. ఇది మనం సింప్లిఫై చేద్దాం, పెద్ద రేడియస్ తెలుస్తుంది. సో 11 టేబుల్ గోస్ 4 times in 44 and 11 table goes 32 times here and 4 goes 8 times here. So bigger radius is 56. This is first point. Next, small radius ఎలా తెలుస్తుంది, దాని సర్కంఫరెన్స్ కూడా ఇచ్చారు. 44/7r is equal to 308. ఇది సింప్లిఫై చేద్దాం. సో అగైన్ 11 table goes 4 times here and 11 table goes 28 times here and 4 goes again 7 times here. So r is equal to 49. సో మనకి బిగ్గర్ రేడియస్ తెలిసింది, స్మాల్ రేడియస్ కూడా తెలిసింది. ఇప్పుడు మనకి తెలియాల్సింది ఏంటి, ఏరియా ఆఫ్ ద రీజన్ బిట్వీన్ ద కాన్సెంట్రిక్ సర్కిల్స్. సో ఆ ఏరియాకి ఫార్ములా వచ్చి పై ఇంటూ బిగ్గర్ రేడియస్ స్క్వేర్ మైనస్ స్మాల్ రేడియస్ స్క్వేర్, పై ఇంటూ ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. మనకి ఎలాగో క్యాపిటల్ స్మాల్ ఆర్ తెలుసు కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో పై ఈజ్ 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ అంటే ఆర్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ మైనస్ ఆర్. బేసిక్ ఆల్జిబ్రిక్ ఐడెంటిటీతో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఆర్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ మైనస్ ఆర్. సో ఆర్ ప్లస్ ఆర్ అంటే 105 అవుతుంది and r minus r అంటే 7 అవుతుంది. సో 7 gets cancelled here. 22 into 105. So 2310. This is our answer.